హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. ఇవాళ మనం భారతదేశంలోనే రెండవ బాంబేగా పిలువబడే ప్రొద్దుటూరుకి అయితే వచ్చేసామండి. అదే దసరా సమయంలో అయితే దీన్ని రెండవ మైసూరుగా ప్రసిద్ధిగాంచింది. ప్రొద్దుటూరు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రొద్దుటూరు అమ్మవారిశాల, బంగారంగల్ల వీధి, వివేకానంద క్లాత్ మార్కెట్. స్వతంత్రం రాకముందే ఏర్పడిన ఒక పురాతన మున్సిపాలిటీ మన ప్రొద్దుటూరు. పురాణ ఇతిహాసమైన రామాయణం నుంచి ఈ పట్టణానికి ప్రొద్దుటూరుగా పేరు వచ్చిందని ప్రతీతి. గోల్డ్ వ్యాపారం కోసం దీన్ని సెకండ్ బాంబే అని పిలుస్తారు. ప్రొద్దుటూరులో వేల కొద్ది బంగారం మరియు బట్టల దుకాణాలు ఉన్నాయి. దసరా ఉత్సవాల్లో వైభవం కోసం దీన్ని రెండవ మైసూర్ అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే 13వ అతిపెద్ద పట్టణ సముదాయం. 1915లోనే మున్సిపాలిటీగా మారింది. 1995లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ చాలా బాగా ముస్తాబయింది. వస్త్ర దుకాణాల సముదాయాలు అనగానే మనకు గుర్తొచ్చేవి వివేకానంద క్లాత్ మార్కెట్, పిఎన్ఆర్ కాంప్లెక్స్, వస్త్రభారతి. వివేకానంద హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే దాదాపు 225 వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో బ్రాండెడ్ బట్టల దుకాణాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్ మాల్ అండి. ఇందులో రిలయన్స్ ట్రెండ్స్, మ్యాక్స్, జస్ట్ ఫర్ యూ, ఎథ్నిక్ వేర్ షాప్స్, ఇంకా రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. మేము కూడా ఈరోజు మా చిన్నోనికి ఇంకా మా అమ్మ వాళ్ళు బట్టలు తీసుకుందామని అయితే వివేకానంద క్లాత్ మార్కెట్కి అయితే వచ్చేసాము. సో ఇదే అండి వివేకానంద క్లాత్ మార్కెట్. దీనికి వచ్చేసి 2 ఎంట్రీస్ ఉంటాయి, గేట్ 1, గేట్ 2 అని. ఇది వచ్చేసి మనకు గేట్ 1. ఇక్కడ మనకు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పండు ముసల వరకు అందరికీ అన్ని రకాల బట్టలు లభిస్తాయండి. రెడీమేడ్, హోల్సేల్, రిటైల్, డ్రెస్ మెటీరియల్స్, టవల్స్, బెడ్షీట్స్. చెప్తే అతిశయోక్తి అంటారేమో, గుడ్డతో ఏ వస్తువు అయితే తయారైద్దో ఆ ప్రతి ఒక్క వస్తువు ఇక్కడైతే లభిస్తుందండి మనకు. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోకి కొన్న ప్రతి గుడ్డ పీలిక ఈ నుంచి తీసుకొచ్చిందే అండి. మాకు కొన్ని నోట్లో బాగా నానే షాపులు వచ్చేసి అమ్మా నాన్న జానపాటి, ప్రసాద్ జానపాటి, విజయలక్ష్మి హ్యాండ్లూమ్స్, శ్రీమతి సిల్క్స్, జయసుధా టెక్స్టైల్స్. ఒకటా రెండా, ఏ షాపులో చూసినా ఏ క్వాలిటీకి తగ్గట్టు, ఏ ప్రైజ్లకు తగ్గట్టు ఐటమ్స్ ఉంటాయండి. ఇక్కడ 100 నుండి ₹1,00,000 వరకు చీరలు కూడా ఇక్కడ లభిస్తాయండి. ఈడ షాపింగ్కి ఆడోళ్ళతో పోతే బయటకు రావడం కష్టం. అందుకే క్లాత్ మార్కెట్ బయటనే హోటల్ కూడా పెట్టుకుంటాడు. మీరైతే తింటానండి, వాళ్ళైతే లోపల కూర్చుంటారని. 1 రకం 2 రకాలు అయితే తొందర రావచ్చు అండి. లక్షల్లో ఉంటాయి ఇక్కడ రకాలు. జెంట్స్కి కూడా చాలా. ప్రొద్దుటూరులో మరొకటి ప్రసిద్ధిగాంచిందండి బంగారంగల్ల వీధి. ఇది వచ్చేసి మీకు సపరేట్ వీడియోలో అన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా మన ప్రొద్దుటూరులో ఫుడ్ విషయానికి వస్తే 30 నుండి 40 సంవత్సరాల నుండి నడుపుతున్న కాకా హోటల్స్ చాలా వరకు ఉన్నాయండి. అవి కూడా ఒక సపరేట్ వీడియోలో మీ ముందుకు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవాళ దేవుడైతే నా ప్రార్థన ఆలకించేశాడండి. అందుకే మా షాపింగ్ తొందరగా అయ్యేటట్టు చూశాడు. ఇకైతే మేము మఠానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టినాము. సమయం వచ్చేసి 6 అవుతుందండి. ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటంటే మన ప్రొద్దుటూరులో కొత్తగా డిమార్ట్ కూడా పడిందండి. ఇది వచ్చేసి మనకు మైదుకూరు రోడ్లో ఉందండి. ఇంకా ఓపెన్ కాలేదు. మేబీ వితిన్ 20 డేస్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మీ సపోర్ట్ అయితే కావాలి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.